నమస్తే, వెల్కమ్ టు మన పెనమలూరు న్యూస్ వార్తలోని ముఖ్యాంశాలు. మెగా డిఎస్సి కార్యక్రమంలో టీచర్లుగా నియామక పత్రాలు తీసుకున్న అందరినీ సీఎం చంద్రబాబు అభినందించారు. ఆంధ్రప్రదేశ్లో 15 డిఎస్సీలు జరిగితే అందులో 14 టీడీపీ హయాంలోనే జరిగాయని మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. బుడమేరువాగు వరదలు వస్తే మా నియోజకవర్గ పరిధిలో గ్రామాలు మునిగిపోయే ప్రమాదం ఉందని తక్షణ చర్యలు చేపట్టాలని ఎమ్మెల్యే బోడ ప్రసాద్ ప్రభుత్వాన్ని కోరారు. ఆంధ్రప్రదేశ్ శాసనసభలో శాంతి భద్రతల అంశంపై స్వల్పకాలిక చర్చ జరిగింది. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు గత పాలకుల హయాంలో జరిగిన అన్యాయాలు, అక్రమాలు, కేసులు, నేరస్తులకు అండగా నిలిచిన పరిస్థితులపై మండిపడ్డారు. ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడుతూ గత ప్రభుత్వ హయాంలో ప్రజాస్వామ్యం గురించి పోరాడిన వారందరిపైన కేసులు పెట్టారని, ప్రస్తుత స్పీకర్ అయ్యన్న పాత్రుడిపై అత్యాచార యత్నం కేసు కూడా పెట్టారని, గత పాలకుల ఆరాచకాలకు నేను మొదటి బాధితుడినని దుయ్యబట్టారు. 1924 జరిగినటువంటి హ్యూమిలియేషన్, జైలుకు పోయిన వాళ్ళు, తప్పుడు కేసులు పెట్టించుకున్న వాళ్ళు, రాష్ట్రాన్ని వదిలిపెట్టిపోయిన వాళ్ళు ఒకరుగా దిశ ప్రజాస్వామ్యాన్ని కాపాడాలి అని మాట్లాడిన వాళ్ళందరూ కూడా బాధితులే. ఈరోజు ఇక్కడ స్పీకర్ గారు ఉన్నారు. ఆయన్నైతే నాకు బాగా జ్ఞాపకం, అయ్యన్న పాత్రుడు గారిని. కడాన ఆయన పైన పెట్టిన కేసు అటెంప్ట్ టు రేప్. ఈ వయసులో ఆయన పైన దట్ ఈస్ ది ట్రీట్మెంట్. ఆయన ఇంటి దగ్గర అయితే ఎంత భయంకరంగా ప్రయత్నం చేశారంటే, ఇక్కడ ఉండే వాళ్ళందరికంటే 5 సంవత్సరాలు ప్రతి ఒక్క కేసుని ప్రత్యక్షంగా మానిటర్ చేసి, మళ్ళీ నిద్రలేని రాత్రులు, మళ్ళీ వీళ్ళు జైలుకు పోతే బయట వచ్చే వరకు ఇదే పని. అడ్వకేట్స్ డబ్బులు లేకపోతే అప్పులు చేసి కేసులు కూడా వాదించిన పరిస్థితి. ఇలాంటి అనేక అప్ టు సుప్రీంకోర్టు లాయర్స్ అధ్యక్ష అవన్నీ చేశాం. ఇప్పుడు స్పీకర్ గారు బాధితుడే, డిప్యూటీ స్పీకర్ బాధితుడే, ముఖ్యమంత్రి బాధితుడే, ఎక్కువండే డిప్యూటీ ముఖ్యమంత్రి బాధితుడే, ఎక్కువండే శాసనసభ్యులు బాధితులే, మంత్రులు బాధితులే. ఎప్పుడు అధ్యక్ష నా మీద ఎవరు కేసులు పెట్టాలంటే భయపడతారు, ఎందుకంటే నేను ఏ తప్పు చేయను కాబట్టి. నా విశ్వాసం ఏంటంటే, నేను తప్పు చేయను, లీగల్గా టెక్నికల్గా పర్ఫెక్ట్గా ఉంటాను. ఎవడైనా తప్పు చేస్తే మాత్రం వాడి గుండెల్లో రైళ్లు బరిగి తీర్చే వరకు, వాడు మారే వరకు వదిలిపెట్టను. అది నా పద్ధతి, అది చరిత్ర కూడా. కడాన మీరు చూస్తే ఎంత భయంకరంగా జరిగాయంటే, రాజధాని అమరావతి రైతులు, మహిళా రైతులు, ఎన్ని అసభ్యకరమైన కేసులు అధ్యక్ష. కడాన డ్రోన్స్ ఎగరేశారు వాళ్ళ బాత్రూమ్ల పైన. దానికంటే భయంకరమైన సంఘటన ఒకటి ఉండదు. అలాంటి సంఘటనలు చూశాం. వాళ్ళు న్యాయస్థానం టు దేవస్థానం ఒక ప్రోగ్రాం పెట్టుకుంటే, ఆ ప్రోగ్రాం జరగనీయకుండా చేయడం కోసం ఎక్కడ చూసినా అటాక్ చేసి, కడాన నడి రోడ్లో కూర్చొని భోంచేశారు. చిన్న చిన్న సత్రాలు కానీ, కమ్యూనిటీ హాల్స్ కానీ, మ్యారేజ్ హాల్స్ ఇవ్వకపోతే రోడ్డు మీద మట్టిలో కూర్చొని భోంచేసే సందర్భాలు అవన్నీ. కడాన వాళ్ళు ఈ పక్కన శ్రీకాకుళం వరకు యాత్ర పోవాలనుకుంటే కడాన పోనీయకుండా ఈస్ట్ గోదావరిలోనే అంతర్వేది దగ్గరనే స్టాప్ చేస్తే తిరిగి నేనే వాయిదా వేసుకోమనే పరిస్థితి. మీరు పోలేరు, ఇంకా ఎక్కువ లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం క్రియేట్ చేస్తారు, మీరు కొంచెం వాయిదా వేయమని చెప్పే పరిస్థితికి వచ్చాం. ఇలాంటివి అరాచకాలు ఒకటి కాదు దేశ. ఇండస్ట్రియలిస్టులు ఎంతమంది పారిపోయారు. ఈవెన్ కడానైతే మా జయదేవ్ అయితే పోటీ చేయలేదు. ఈజీగా గెలిచే వ్యక్తి వీళ్ళు చేసిన హెరాస్మెంట్. ఒక పక్క ఇండస్ట్రీ, ఇంకొక పక్క పాలిటిక్స్ వస్తే ఇండస్ట్రీ వదులుకోవాలి. ఎన్నో సంవత్సరాలు కష్టపడి సాధించిన ఇండస్ట్రీని వదులుకోలేక కడాన నాకు ముందే చెప్పాడు, నేను పోటీ చేయనండి అంటే, సరే ఎవరికి చెప్పొద్దు నువ్వు అనవసరంగా, అవసరమా ఆలోచన ధైర్యం అంటే, లేదు సార్ ఇప్పుడు మా మీద ఆధారపడే ఉంది ఇండస్ట్రీ, ఇలాంటప్పుడు దెబ్బతింటే కరెక్ట్ కాదని చేసి చెప్పే పరిస్థితికి వచ్చా.
వెలగపూడిలోని సచివాలయం సమీపంలో ఏర్పాటు చేసిన వేదికపై 15,941 మంది మెగా డిఎస్సి విజేతలకు నియామక పత్రాల పంపిణీ కార్యక్రమం అట్టహాసంగా జరిగింది. టీచర్లుగా నియామక పత్రాలు తీసుకున్న అందరినీ సీఎం చంద్రబాబు అభినందించారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు అవినీతి లేకుండా పారదర్శకంగా డిఎస్సి ప్రక్రియ చేపట్టి టీచర్ల నియామకం చేపట్టామని వెల్లడించారు. బాబు ష్యూరిటీ జాబు గ్యారంటీ అని చెప్పి దాన్ని నిజం చేస్తున్నామని అన్నారు. 10 లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులకు ఎంఓయూలు కుదుర్చుకున్నామని, త్వరలో 10 లక్షల ఉద్యోగాలు రాబోతున్నాయని తెలిపారు. నేను మీకు ఒక మాట చెప్పాను, బాబు ష్యూరిటీ జాబు గ్యారంటీ. ఈరోజు ఇది అవుతుందా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. భవిష్యత్తులో ఇటే విజ్ఞప్తి చేస్తున్నాను. ఇప్పుడే 10 లక్షల ఉద్యోగాల కోసం 10 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు వస్తున్నాయి. ఈరోజు ఇక్కడే మా ఎమ్మెల్యేలందరూ ఉన్నారు, మా ఎంపీలందరూ ఉన్నారు, మా మంత్రులు ఉన్నారు. వాళ్ళను కూడా మీ దగ్గరనే కూర్చోమన్న వాళ్ళ నియోజకవర్గంలో వాళ్ళు కూర్చున్నారు. వాళ్ళు కూడా చాలా గర్వపడే విధంగా ఈరోజు మనందరం చూస్తే 16,347 ఉద్యోగాలు భర్తీ చేశాం. ఇంకో పక్క 15 ఏళ్లలో 14 సార్లు డిఎస్సి పెట్టి 1,96,619 మందికి ఉద్యోగాలు ఇచ్చిన వ్యక్తి నేనని చెప్పి మరొకసారి సవినయంగా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. నాడు నేడు అన్నారు, ఎక్కడ కూడా ఆ పనులు కూడా ఏ పరిస్థితి లేదు. 7,876 కోట్లు విలువైన పనులు పూర్తి కాలేదు. 21,151 స్కూల్స్ లో బెంచీలు కూడా లేవు. ఇంకో పక్క మీరు చూస్తే వాళ్ళ హయాంలో గవర్నమెంట్ జూనియర్ కాలేజీల్లో విద్యార్థుల సంఖ్య 8% తగ్గిపోయే పరిస్థితి వచ్చింది. ఇప్పుడు నేను చాలా గర్వపడుతున్నా, ఇటీవల మినిస్టర్ గారు నో సీట్స్ బోర్డు కూడా స్కూల్లో పెట్టే పరిస్థితికి వచ్చారు. అంటే అడ్మిషన్స్ అన్ని ఫుల్ అయిపోయినాయని బోర్డులు పెట్టే పరిస్థితికి వచ్చారు. అంటే మీరందరూ గుర్తుపెట్టుకోవాల్సింది, ప్రభుత్వ స్కూల్ కి డిమాండ్ పెరగాలి. ప్రైవేట్ స్కూల్స్ తో కంపేర్ చేసుకుంటే మనకు బ్రహ్మాండమైన ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది, మంచి టీచర్లు ఉన్నారు. ఈ రెండు ఉన్నప్పుడు ఎందుకు చేయలేకపోతున్నాం? నాయకత్వం లేదు. అలాంటి నాయకత్వం ఈ రోజు మీకు హెచ్ఆర్డి మినిస్టర్ ద్వారా ఇచ్చే బాధ్యత తీసుకున్నాం. నేను ఒకటే అడిగాను ఆయన్ని, మీరు ఏ శాఖ తీసుకుంటారంటే పార్టీ పని కూడా చేయాలి. ఏ శాఖ తీసుకుంటారంటే నేను పిల్లల జీవితాలు బాగు చేయడం కోసం విద్యా శాఖ తీసుకుంటానంటే, ఇది సవాళ్లు ఉంటాయి, సిద్ధమా అంటే చేస్తానని ఈ శాఖ తీసుకున్న వ్యక్తి లోకేష్ గారని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఈ రోజు నేను ఒకటే ఆయనకు మీ ద్వారా విజ్ఞప్తి చేస్తున్నాను, ప్రైమరీ విద్య ఫౌండేషన్, పిల్లల భవిష్యత్తుకి ఫండమెంటల్స్ కరెక్ట్ గా ఉంటే పై చదువులు సుజావుగా జరుగుతాయి. ఎప్పుడైనా ఒక బిల్డింగ్ కడితే ఆ బిల్డింగ్ కు పునాదులు లేకపోతే ఎక్కువ ఫ్లోర్లు కట్టలేం. ఒకవేళ కట్టినా ఆ ఫ్లోర్లు కూలిపోతాయి. పిల్లల భవిష్యత్తు కూడా అంతే. ఫండమెంటల్స్ స్ట్రాంగ్ గా ఉంటే ఆటోమేటిక్ గా పై చదువు సుజావుగా జరుగుతుంది. మేము లోకేష్ విషయం కూడా చూసాం. చిన్నప్పుడు చూస్తే బాగా స్కూల్లో తిరిగేసేవాడు, ఆల్ రౌండ్ గా తిరుగుతా ఉండేవాడు. మేము నారాయణ గారిని పిలిపించి ఒకసారి టెస్ట్ చేయమన్నాం. టెస్ట్ చేస్తే ఫండమెంటల్స్ వీక్ గా ఉన్నాయి, కాబట్టి ఏం చేయాలో మీరు ఆలోచించమంటే, నీకు అప్పచెప్తున్నా, నువ్వు కూర్చొని కోచింగ్ ఇమ్మంటే అప్పటి నుంచి కోచింగ్ ఇచ్చాడు. మాటలు చెప్పాలంటే ఓసారి ఇష్టం లేకపోయినా చిన్నప్పుడు మీరు మెప్పించి రుద్దితే వాళ్ళు బ్రహ్మాండంగా రాణిస్తారు. దానికి లోకేష్ ఒక ఉదాహరణ అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. 10th నుంచి ఇంటర్మీడియట్ లో 2 ఏళ్లు బాగా కష్టపడ్డాడు. అక్కడి నుంచి కార్నెగీ మెలన్ యూనివర్సిటీకి వెళ్ళాడు, అక్కడి నుంచి స్టాన్ఫోర్డ్కి వెళ్ళాడు, ప్రపంచంలో బెస్ట్ కంపెనీలో పనిచేశాడు, సింగపూర్ గవర్నమెంట్ లో పనిచేశాడు. అలాంటి ఎక్స్పోజర్ ఈ రోజు ఆయనకు ఉపయోగపడతా ఉంది. అందుకే నేను మిమ్మల్ని కోరేది, పునాదులేసే బాధ్యత మీది. ఆ పునాదులు ఎంత స్ట్రాంగ్ గా వేస్తే అది రాష్ట్రానికి, స్వర్ణాంధ్రప్రదేశ్ కు ఉపయోగపడుతుంది. ఈ విషయం మిమ్మల్ని గుర్తుపెట్టుకోవాల్సిందిగా మిమ్మల్ని అందరినీ కోరుతున్నా. నెంబర్ 1 ఎడ్యుకేషన్ లో ఆంధ్రప్రదేశ్ ఉండాలి, ప్రైమరీలో నెంబర్ 1 గా ఉండాలి. ఆ తర్వాత ప్రొఫెషనల్ కోర్సెస్ గాని, హైయర్ ఎడ్యుకేషన్ గాని
మనం ముందుకు తీసుకుపోవాలి. లైఫ్ లాంగ్ లెర్నింగ్ ప్రాసెస్ లో ముందుకెళ్ళాలి. దీనికి మీరందరూ కూడా సహకరించాల్సిందిగా నేను మిమ్మల్ని కోరుతున్నాను. వెలగపూడిలోని సచివాలయం సమీపంలో ఏర్పాటు చేసిన మెగా డిఎస్సి కార్యక్రమంలో విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్లో 15 డిఎస్సీలు జరిగితే అందులో 14 టీడీపీ హయాంలోనే జరిగాయని, ఇప్పటి వరకు 2 లక్షల మందికి పైగా టీచర్లను నియమించిన ఘనత మా పార్టీదేనని, మెగా డిఎస్సీని మెగా హిట్ గా నిలిపిన ఘనత కూటమి ప్రభుత్వానిదేనని స్పష్టం చేశారు. యువగల పాదయాత్రలో నిరుద్యోగ యువకుల్ని కలిశాను. మీరందరూ నన్ను కోరింది ఒకటే, గడిచిన 5 సంవత్సరాలు ఒక్క డిఎస్సి జరగలేదు. మెగా డిఎస్సి ఏర్పాటు చేసి ఉపాధ్యాయులుగా మమ్మల్ని నియమించమని మిమ్మల్ని అందరూ నన్ను కోరారు. ఆనాడు చెప్పా, ఓపిక పట్టండి, కూటమి ప్రభుత్వ అధికారంలోకి వస్తుంది, తొలి సంతకం చంద్రబాబు నాయుడు గారు మెగా డిఎస్సి మీద పెడతారని. చాలా మంది అన్నారు, ఈ మెగా డిఎస్సి అవుతుందా, ఈ మెగా డిఎస్సిని మేము ఆపి చూపిస్తామని. వాళ్ళకి ఒక్క విషయం అర్థం అవట్లా. సిబిఎన్ అంటే డిఎస్సి, డిఎస్సి అంటే సిబిఎన్. ఆంధ్ర రాష్ట్రంలో 17 డిఎస్సీలు జరిగితే దాంట్లో 14 డిఎస్సీలు ఏకంగా తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు నిర్వహించాం. సుమారుగా 2 లక్షల మంది ఉపాధ్యాయులు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు నియమిస్తాం జరిగింది. మన ఉత్తమ ఉపాధ్యాయుల మీటింగ్కి వెళ్తే అక్కడ గౌరవ ముఖ్యమంత్రి గారు అడిగారు, తెలుగుదేశం పార్టీ హయాంలో ఉపాధ్యాయులుగా నియమైన వాళ్ళని అందరినీ నుంచోమంటే 99% మంది ఆనాడు నుంచునే పరిస్థితి. ఒక్కసారి అందరు ఆలోచించాలి. 16,000 పోస్టులతో డిఎస్సి, ఎస్సీ సబ్ క్లాసిఫికేషన్ జరిగింది, మొదటిసారి మేము ఇంప్లిమెంట్ చేశాం. వర్టికల్ హారిజాంటల్ రిజర్వేషన్, స్పోర్ట్స్ కోటా, ఫిజికల్ హ్యాండిక్యాప్ కోటా, ఇట్లా అన్ని పరిగణలో తీసుకుని మేము ఏర్పాటు చేశాం. గడిచిన అన్ని నోటిఫికేషన్లు మేము తీసుకున్నాం. కోర్టులో పడిన అన్ని కేసులు తీసుకున్నాం. ఒక్కొక్కటి చదివి పక్కడబంది నోటిఫికేషన్ ఇచ్చిన ఘనత ఈ కూటమి ప్రభుత్వాన్ని. సమిష్టి కృషి వల్లనే మెగా డిఎస్సి మెగా హిట్ అయింది. 150 రోజుల్లో 150 కేసులు వేసినా ఈ రోజు మీకు ఆఫర్ లెటర్ కూడా అందించిన ఘనత ఈ కూటమి ప్రభుత్వాన్ని. విద్యా వ్యవస్థలో అనేక సంస్కరణలు తీసుకురావాలన్న ఆలోచనతో నేను పనిచేస్తున్నా. విద్యా వ్యవస్థని రాజకీయాలకి దూరంగా పెట్టా. అందుకే మీరు చూస్తే డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ గారి పేరుతో స్టూడెంట్ కిట్ అందిస్తున్నాం. డొక్క సీతమ్మ గారి పేరుతో మధ్యాహ్న భోజనం ఈరోజు మన ప్రభుత్వం అందజేస్తుంది. అంతేకాదు మోడల్ ప్రైమరీ స్కూల్, నేను విద్యాశాఖ మంత్రి అయినప్పుడు గౌరవ మంత్రి నారాయణ గారు నాకు చాలా స్పష్టంగా చెప్పారు, లోకేష్ విద్యా వ్యవస్థ బాగుపడాలంటే 1 క్లాస్ 1 టీచర్ మీరు ఇవ్వండి అని. గతంలో కేవలం 1200 స్కూల్స్ ఉండేది. అలాంటిది గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు 9,600 స్కూళ్ళు ఈరోజు 1 క్లాస్ 1 టీచర్ కూడా మన ప్రభుత్వం అందజేసింది. గౌరవ ముఖ్యమంత్రి గారు గతంలో చెప్పారు, ప్రతి ఏటా డిఎస్సి మేము నిర్వహిస్తాం. నవంబర్లో మళ్ళీ టెట్ మేము పెడుతున్నాం. సుమారుగా 3,40,000 మంది మొన్న టెస్ట్ రాశారు. అధైర్యపడద్దు, మళ్ళీ డిఎస్సి మేము నిర్వహిస్తాం పారదర్శకంగా. మళ్ళీ మేము వచ్చే సంవత్సరం డిఎస్సి ఓపెన్ చేస్తామని ఈ సభాముఖంగా తెలుపుతున్నాం. 150 రోజులు ఒక చరిత్ర. నెవర్ బిఫోర్ నెవర్ ఆఫ్టర్. మీ అందరి దయ వల్ల, ఆంధ్రుల ఆశీస్సుల వల్ల 3 తరాలు మా కుటుంబంలో డిఎస్సి నిర్వహించడానికి అవకాశం వచ్చింది. విశ్వవిఖ్యాత నట సార్వభౌమ స్వర్గీయ శ్రీ నందమూరి తారక రామారావు గారు కానివ్వండి, గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి, విద్యాశాఖగా మీ లోకేష్, నాకు ఇంత అద్భుతమైన అవకాశం మీరందరూ నాకు ఇచ్చినందుకు చేతులెత్తి నమస్కరిస్తున్నా. ఆంధ్రప్రదేశ్ శాసనసభలో హోంమంత్రి అనిత మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్లో నేరాలు 60% తగ్గాయని జాతీయ నివేదికలు స్పష్టం చేస్తున్నాయన్నారు.
వైకాపా ప్రభుత్వ హయాంలో మద్యం ధరలకు భయపడి చాలా మంది గంజాయి వైపు మళ్లారని చెప్పారు. కూటమి ప్రభుత్వం వచ్చాక ఈగల్ విభాగం ద్వారా గంజాయిని కట్టడి చేశామని, 40,000కు పైగా ఈగల్ క్లబ్స్ ఏర్పాటు చేశామని హోంమంత్రి అనిత అన్నారు. శాంతి భద్రతలను కాపాడుకోవాలనే ఉద్దేశంతో ఈ 3 నెలల కాలంలో అధ్యక్ష మనం చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మొత్తం నేరాలు 16% తగ్గాయని చెప్పడానికి ఎన్డీఏ కూటమి తరపున చాలా గర్వపడుతున్నారు అధ్యక్ష. ఇది క్రిమినల్ జస్టిస్ డెలివరీలో అధ్యక్ష ఇండియా జస్టిస్ రిపోర్ట్ 2025 ప్రకారం రాష్ట్రం కూడా 2వ స్థానంలో నిలవడం అన్నది కూడా ఈ రోజు మనందరం కూడా గర్వపడాల్సిన విషయం. ఎస్పెషల్లీ మెయిన్ ఎజెండాగా నేరాలపై జీరో టాలరెన్స్ అన్నదాన్ని మెయిన్ ఎజెండాగా పెట్టుకొని ఈ రోజు గౌరవ ముఖ్యమంత్రి గారు ఆధ్వర్యంలో ఈ రోజు డిపార్ట్మెంట్ గానీ మేము కానీ అందరం కూడా పనిచేయడం అన్నది దీనికి ఒక నిదర్శనంగా ప్రతిబింబించే పరిస్థితి కూడా కనిపిస్తుంది అధ్యక్ష. మీ అందరికీ తెలుసు ఈ రోజు మీకు ఇచ్చిన నోట్లోనే ఉంది అధ్యక్ష. ఈ అల్లర్లకి సంబంధించి దగ్గర 42% తగ్గడం అధ్యక్ష. బలహీన వర్గాలపై నేరాలు కూడా అధ్యక్ష, దగ్గర మహిళలపై నేరాలు అయితే నిజంగా గర్వంగా చెప్పుకోవాలి అధ్యక్ష. ఆ రోజు ఆ గవర్నమెంట్ లో 151 సీట్లున్నా కూడా నడి రోడ్డు మీదకి వచ్చి కత్తిపోటు స్వాతంత్ర దినోత్సవం రోజు కత్తిపోటు పొడిచిన సందర్భంలో కూడా ముఖ్యమంత్రి అన్న స్థాయి వ్యక్తి కూడా ఒక రోజు కూడా బయటకు వచ్చి మాట్లాడలే. ఇష్టారాజ్యంగా అయిపోయిన పరిస్థితి, విపరీతంగా గాంజాలు పెరిగిపోయిన పరిస్థితి. ఏ నేరం ఎక్కడ జరిగినా కూడా ఫర్ ఎగ్జాంపుల్ మనం ఎక్కడైనా చూస్తే అధ్యక్ష ఐటీ అని ప్రపంచంలో ఎక్కడైనా కనిపిస్తే తెలుగువాడు కనిపిస్తాడు బికాస్ ఆఫ్ చంద్రబాబు నాయుడు గారు. అలాంటిది లాస్ట్ 5 సంవత్సరాల పరిస్థితి ఎలా అయిపోయిందంటే గాంజాని ఎక్కడైనా కనిపిస్తే దాని మూలాలు ఎక్కడున్నాయంటే ఆంధ్రప్రదేశ్ వైపు చూపించే పరిస్థితులు కనిపించినాయంటే ఎంత దారుణంగా గాంజా కూడా ఒక స్కూల్ బ్యాగుల్లోకి స్కూల్ దగ్గర చిన్న బడ్డీ కొట్టుల్లోకి వెళ్ళిపోయిందో మనందరికీ తెలుసు అధ్యక్ష. దాని నేపథ్యంలో ఆ టైంలో మహిళల మీద నేరాలు విపరీతంగా పెరిగిపోతే ఈ రోజు మన గవర్నమెంట్ వచ్చిన తర్వాత మన సీఎం గారి చిత్తశుద్ధి వల్ల ఈ రోజు మనందరం కూడా గర్వంగా చెప్పుకునేది 4.84% మహిళల మీద నేరాలు తగ్గాయని చెప్పడానికి కూడా నేను సంతోషం వ్యక్తం చేస్తున్నాను అధ్యక్ష. ఆంధ్రప్రదేశ్ లో గాంజా మొక్క కనిపించకుండా చేసిన ఘనత కూడా ఈ రోజు మన ఎన్డీఏ కూటమి ప్రభుత్వాన్ని అదేవిధంగా ఈగల్దని చెప్పి నేను ప్రత్యేకంగా అభినందించాలి అధ్యక్ష. దీనికి సంబంధించి అధ్యక్ష రీసెంట్ గానే మనకి 2nd నేషనల్ కాన్ఫరెన్స్ అయింది అధ్యక్ష. ఆల్ హెడ్స్ కూడా వచ్చున్నారు. ఆ రోజు గౌరవ కేంద్ర హోంశాఖ మంత్రులు అమిత్ షా గారు కూడా ప్రత్యేకంగా దీన్ని అప్రిషియేట్ చేసి మన జీరో కల్టివేషన్ కూడా అప్రిషియేట్ చేసి వాట్ ఎవర్ ఈగల్ తీసుకుంటున్న ప్రతి ఒక్క కార్యాచరణ కూడా ప్రతి ఒక్క దగ్గర చేయమని చెప్పి ఆ రోజు సూచనలు ఇచ్చారంటేనే మనం ఈ నార్కోటిక్స్ లోనే అంటే ఈ గాంజాని అరికట్టడంలో దేశంలోనే ఒక మంచి పద్ధతులు అవలంబిస్తున్నామని చెప్పడానికి ఇది ఒక నిదర్శనంగా మనం చెప్పొచ్చు అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష ఈ రోజు ఎంత అగ్రెసివ్ గా వెళ్తున్నామంటే నేను చెప్పేది అధ్యక్ష ఇప్పుడు మనకి మొన్న Jan 1 నుంచి ఈ రోజు వరకు దగ్గర 32,297 కేజీల గాంజా ఈ రోజు మనం అందరం కూడా జప్తు చేసిన పరిస్థితి అధ్యక్ష. దాంతోపాటు 1,274 కేసెస్ ఎన్డీపీఎస్ కేసెస్ రిజిస్టర్ అయినాయి అధ్యక్ష. దగ్గర 3,209 మంది మీద అరెస్టులు చేశాం అధ్యక్ష. అవే కాకుండా అధ్యక్ష 519 వెహికల్స్ కూడా మనం సీజ్ చేసుకున్నాం అధ్యక్ష. ఈ రోజు ఎన్డీపీఎస్ యాక్ట్ అంటే చాలా బలమైన యాక్ట్. ఒక్కసారి ఆ యాక్ట్ దగ్గరికి వెళితే గనక తిరిగి మళ్ళా జైలు నుంచి తిరిగి రాలేరు అని చెప్పుకోవడానికి ప్రత్యేకంగా హైకోర్టు అనుమతితో దగ్గర 13 కోర్టులు కూడా స్పెషల్ కోర్టులు కూడా ఏర్పాటు చేసుకుని కన్విక్షన్ రేట్ పెరుగుతూ ఉంటే భయం అనేది ఏర్పడుతుందనే ఉద్దేశంతో ఈ రోజు మనం చేసుకునే పరిస్థితి. రీసెంట్ గా నేను ఒక సెంట్రల్ జైల్లో విజిట్ చేయడానికి వెళ్తే అక్కడ ఒక గాంజా ఎన్డీపీఎస్ కేసు ముద్దాయి ఉన్నాడు. ఏం చేస్తున్నావు, రిమాండ్ లో ఉన్నావా అంటే లేదు మేడం కన్విక్షన్ పడింది. ఎన్ని రోజుల్లో కన్విక్షన్ పడింది అంటే కేవలం 6 నెలల కాలంలో కన్విక్షన్ పడింది. 10 సంవత్సరాలు ఈ రోజు నాకు కన్విక్షన్ పడిందని చెప్పే సందర్భం. ఎందుకంటే ఎన్డీపీఎస్ కేసుల్లో అంత మనం స్ట్రిక్ట్ గా ఉండే పరిస్థితి. దానికి సంబంధించి ముఖ్యంగా ఏపీలోనే ఫస్ట్ టైం, దేశంలో ఎక్కడ కూడా చేయలేనట్టుగా ఏపీలో ఫస్ట్ టైం ఈ రోజు ఫైనాన్షియల్ గా కూడా వాళ్ళని కొంచెం తగ్గించాలనే ఉద్దేశంతో ఆస్తులను జప్తు చేసే పరిస్థితి కూడా ఈ రోజు మనం చేస్తున్నాం అధ్యక్ష. ఇదే కాకుండా ప్రతి ఒక్క దగ్గర ఒక అవేర్నెస్ క్యాంప్ క్రియేట్ చేయాలి. ఎస్పెషల్లీ పిల్లల్లో ఒక అవేర్నెస్ క్రియేట్ చేయాలి. మీరు మొన్న లాస్ట్ టైం మాట్లాడినప్పుడు అధ్యక్ష మాట్లాడినప్పుడు మనకి సభ్యురాలు మాధవిరెడ్డి గారు ఒక సజెషన్ ఇచ్చారు అధ్యక్ష. ఆ రోజు మీరు కూడా ఉన్నారు, చాలా మంది సజెషన్ ఇచ్చారు. ఈ మెడికల్ షాప్స్ లో కూడా డ్రగ్స్ కి సంబంధించిన కొన్ని మెడిసిన్స్ దొరుకుతున్నాయి, దాని మీద దృష్టి పెట్టండి. చిన్న పిల్లలు కూడా దీనికి అడిక్ట్ అవుతున్నారు, ఇంజెక్షన్స్ చేసుకుంటున్నారని చెప్పి ఆ రోజు మన మాధవి గారు వీళ్ళందరూ కూడా చెప్పిన తర్వాత దీని మీద ప్రత్యేకంగా ఆపరేషన్ గరుడ అని చెప్పి ఏర్పాటు చేసుకుని దగ్గర 152 షాప్స్ సీజ్ కూడా చేయడం జరిగింది అధ్యక్ష. 50 లక్షల పైన కూడా పనిష్మెంట్ కూడా డబ్బులు కూడా ఫైనాన్షియల్ కూడా పనిష్మెంట్స్ కూడా వేసాం అధ్యక్ష. అంటే దగ్గర 40 ఇంకోటి ఏంటంటే సేఫ్ క్యాంపస్ అని చెప్పి ఒక
ఒకటి ఏర్పాటు చేసుకున్న అధ్యక్ష, ఎక్కడైతే స్కూల్స్ ఉంటాయో చాలా మంది ఇప్పుడు మనం అడుగుతుంటాం, మన స్కూల్ పక్కనే బడ్డీ ఉందండి, ఆ బడ్డీలో గంజా అమ్ముతున్నారండి, లేకపోతే బడ్డీలో గాంజాకు సంబంధించి చాక్లెట్స్ అమ్ముతున్నారండి, దీన్ని అరికట్టాలి. దీనికి ఆపరేషన్ సేఫ్ క్యాంపస్ అని చెప్పి మనం పేరు పెట్టుకొని దగ్గర 40,000 స్కూల్స్ మీద, స్కూల్ పక్కన బడ్డీ కొట్ల మీద రైడ్ చేసి అవన్నీ కూడా స్వాధీనం చేసుకుని కొంతమంది మీద చర్యలు తీసుకొని వాళ్ళందరి మీద కూడా కేసులు కూడా పెట్టడం జరిగింది అధ్యక్ష. అంటే ఒక గంజా అన్నది ఒక్కటి మనకి కనుక కొంచెం తగ్గితే కాదు, మనం ఎట్టి పరిస్థితుల్లో నేలమట్టం చేస్తే ఈ క్రైమ్ రేట్ అన్నది తగ్గుతుంది, డెఫినెట్ గా తగ్గుతుంది అని ఒకే ఒక భావన కలిగిన వ్యక్తిగా గౌరవ ముఖ్యమంత్రి గారు దీని మీద ప్రత్యేకమైన దృష్టి పెట్టి దీన్ని మనం నివారించుకునే పరిస్థితి కూడా మనం తీసుకొచ్చుకున్నాం అధ్యక్ష. ఇలాంటి మనం చెప్పుకుంటూ పోతే అధ్యక్ష, ఈ రోజు ఆపరేషన్ చైతన్య అని, సంకల్ప అని ప్రతి ఒక్క స్కూల్లోని కూడా పిల్లలకి అవేర్నెస్ ఈగల్ క్లబ్స్ దగ్గర గౌరవ మానవవనరుల శాఖ మంత్రులు నారా లోకేష్ గారి ఆధ్వర్యంలో ప్రతి ఒక్క స్కూల్లోని కూడా ఈగల్ క్లబ్స్ ఏర్పాటు చేసుకొని సుమారుగా 40,000కు పైగా ఈగల్ క్లబ్స్ ఏర్పాటు చేసుకొని వాళ్ళు ఓన్లీ గాంజా మీద వాళ్ళ అవేర్నెస్ కాదు అధ్యక్ష, దానికి సంబంధించి ఎన్డీపీఎస్ యాక్ట్ అంటే ఏంటి, ఎన్డీపీఎస్ యాక్ట్ లో కనుక ఇరుక్కుంటే ఎలాంటి శిక్షలు పడతాయి, జీవితాలు ఎలా నాశనం అవుతాయి, పోక్సో కేసు అంటే ఏంటి, ఆ చట్టాల మీద అవగాహన కల్పించడానికి కూడా ఈ ఈగల్ క్లబ్స్ వాళ్ళని ఉపయోగించుకొని వాళ్ళకి అవేర్నెస్ క్యాంప్స్ ఇచ్చుకోవడం జరుగుతుంది అధ్యక్ష. ఇక్కడ ఈ సందర్భంగా అందరూ ఎమ్మెల్యేస్ అందరూ ఇక్కడే ఉన్నారు, గౌరవ సభ్యులు అందరూ ఉన్నారు, స్పీకర్ గారు ఉన్నారు, చైర్ సాక్షిగా నేను ఒక చిన్న రిక్వెస్ట్ అధ్యక్ష, ఇది మనందరి బాధ్యత. ఎందుకంటే ఈ రోజు ఒక జనరేషన్ కోల్పోయిన పరిస్థితి గాంజా వలన. లాస్ట్ 5 సంవత్సరాలు వాళ్ళ తాలూకు నిర్లక్ష్యం వల్ల ఒక జనరేషన్ ని కోల్పోయాం. ఇంకా దీన్ని ఇంకొంచెం మనం గనక గట్టిగా పట్టుకోకపోతే, గట్టిగా దీని మీద నివారణ చర్యలు తీసుకోకపోతే, గవర్నమెంట్ పరంగా తీసుకోవాల్సిన నివారణ చర్యలు తీసుకుంటున్నాం. మన బాధ్యతగా మన నియోజకవర్గాల్లో కనీసం వారంలో ఒక్కరోజు 1 గంట ఏదైనా ఒక స్కూల్కి వెళ్ళి పిల్లలతో కూర్చొని ఈ ఎన్డీపీఎస్ యాక్ట్ మీద అవగాహన కల్పించాల్సిందిగా ఇక్కడ మీ ద్వారా సభ్యులందరినీ కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను అధ్యక్ష. ఇది మనందరి బాధ్యతగా తీసుకోమని మరొకసారి మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నాను అధ్యక్ష. బుడమేరు వాగు వరదలు వస్తే నియోజకవర్గ పరిధిలో గ్రామాలు మునిగిపోయే ప్రమాదముందని వాగు పక్కన ఏర్పడిన గండ్లు మరమ్మతు చేసి పూడ్చివేయాలని ఎమ్మెల్యే బోడ ప్రసాద్ ప్రభుత్వాన్ని కోరారు. దాదాపు 20 కిలోమీటర్ల పాటు విజయవాడ నగరం మురుగునీటి ప్రవాహం మొత్తం మా నియోజకవర్గం మీదుగా సాగుతోందని పేర్కొంటూ ప్రజల భద్రతకు ప్రాధాన్యతనిస్తూ తగిన జాగ్రత్తలు తీసుకుని తక్షణ చర్యలు చేపట్టాలని సంబంధిత మంత్రి గారిని కోరడమైనది. మాది బుడమేరు సమస్య, మొన్న కూడా మాట్లాడాను, గళ్ళు పూడ్చలేదని. అయితే ఇది వేరే సమస్య. భూ సమీకరణ చేశారు, 90% మంది రైతులకి అయితే డబ్బులు ఇచ్చారు, అటు ఇటు కట్టలేశారు, మధ్యలో భూములు ఉన్నాయి. ఈ రైతులేమో వ్యవసాయం చేసుకోవటానికి లేదు, భూమి అయితే ప్రభుత్వ స్వాధీనంలో ఉంది. రైతులు చాలాసార్లు మా దగ్గరికి తిరుగుతూ ఉన్నారు, నేను కలెక్టర్ గారితో మాట్లాడుతూ ఉన్నాను. అది ఫైనాన్స్లో డెసిషన్ తీసుకోవాలి, ఫైనాన్స్ నుంచి డబ్బులు రిలీజ్ చేయాలని చెప్పి పదే చెప్తా ఉన్నారు. సంబంధిత శాఖ మంత్రి గారితో ఆ శాఖను సంప్రదించి ఆ సమస్య పరిష్కారం చేయమని చెప్పి అడుగుతా ఉన్నా. అలాగే ఈ బుడమేరు వర్షం పడితే నాకు ముందు భయంగా ఉంది సార్, ఊర్లో గ్రామాల కన్నా కూడా. ఆ గళ్ళు పూడ్చకపోతే రేపు వరద అంతా వచ్చి మా నియోజకవర్గంలోనే పడుతుంది. అదొకట సమస్య అయితే, విజయవాడ నుంచి వచ్చే మురుగంతా కూడా మా నియోజకవర్గంలో దాదాపు 20 కిలోమీటర్లు ప్రయాణం చేస్తే తీవ్రమైన దుర్గంధం సార్. ఆ పాపం అంతా మేమే బరాయిస్తా ఉన్నాం. ఈ 3 సమస్యలు బుడమేరు మీదే కాబట్టి తప్పకుండా ఆ సమస్యలు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని సంబంధిత శాఖ మంత్రి గారిని కోరుతా ఉన్నాను మీ ద్వారా. థ్యాంక్ యూ సార్. అశోక్ రెడ్డి గారు. వచ్చే భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా దసరా ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నట్లు ఉత్సవ కమిటీ సభ్యులు బోయిన నాగరాజు, చిట్టూరి నాగేశ్వరరావు, వనుకూరి విక్రమ్, అన్నవరపు శివపార్వతి తెలిపారు. పెనమలూరు నియోజకవర్గం కంకిపాడు శ్రీదందా పార్వతి సమేత రామలింగేశ్వర స్వామి శివాలయంలో దసరా నవరాత్రిత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నట్లు ఉత్సవ కమిటీ సభ్యులు తెలిపారు. నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా 5వ రోజు మహాలక్ష్మి అమ్మవారి అవతారములో భక్తులకు దర్శనమిచ్చారని, దసరా ఉత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు సహకరిస్తున్న దాతలకు కృతజ్ఞతలు తెలియజేశారు. కంకిపాడు గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ గంగా పార్వతి సమేత రామలింగేశ్వర స్వామి దేవస్థానం నుంచి మేము మాట్లాడుతున్నాము. ఇక్కడ కమిటీ మెంబర్స్ అందరూ చాలా ప్రజల్లోకి వెళ్ళి భక్తులతో సమన్వయం అయ్యి అందరి దగ్గర నుంచి కూడా మన పూజా కార్యక్రమాలకి అందరం కూడా కలిసి చేసుకోవాలని, భక్తులందరిలో కూడా ఒక ఉత్తేజాన్ని నింపి అందరూ కూడా ఇక్కడికి వచ్చి దేవుడు అనుగ్రహం పొందాలని మేమందరం కూడా అందరికీ తెలియపరచడమైంది. అయినా ఇది పురాతనం నుంచి ఉన్న గుడి కాబట్టి ఈ గుడికి కంపల్సరీగా దసరా నవరాత్రుల్లో పూజలు
వైభవోపేతంగా జరుగుతాయి. చుట్టుపక్కల గ్రామాల్లో ఈ కంకిపాడు మండలంలో కూడా మనకి ఈ కంకిపాడు గ్రామంలో ఉన్న ఈ స్వామి దగ్గర ఈ దసరా నవరాత్రుల్లో వైభవంగా 35 సంవత్సరాల నుంచి జరుగుతున్నాయి కుంకుమ పూజలు. అలాగే వచ్చిన భక్తులందరికీ ఈ 11 రోజులు అంటే నవరాత్రులు ఎన్ని రోజులు జరిగితే అన్ని రోజులు వాళ్ళకి పూజా కార్యక్రమం చేసిన వాళ్ళకి వాళ్ళ కుటుంబ సభ్యులకి ఇక్కడికి వచ్చిన వేరే భక్తులకి కూడా అందరికీ కూడా అన్నదానం జరుగుతుందండి. ఇక్కడ ఏ కోరికైతే దేవుడి దగ్గరికి వచ్చి ఈ శివాలయం దగ్గర మనసులో అనుకుంటారో అది తప్పక నెరవేరుతుందని ఇక్కడ ప్రజల నమ్మకం. ఈ నవరాత్రి కార్యక్రమాలకి కంకిపాడు గ్రామ కమిటీ తరఫున నవరాత్రుల కమిటీ తరఫున ఈ వాళ్ళకి 5వ రోజు కుంకుమ అర్చనలు పూజలు, అట్లాగే రోజు పూజలకి 10 మంది జంటలు కూర్చోవటము, ప్రతిరోజు కూడా అన్నదానము 300 మందికి ఈ భక్తులకి ప్రసాదాలు అన్నీ చేసాము. సంస్కృత కార్యక్రమాలు మరియు ఇవాళ గంగానమ్మకి సారి కూడా సమర్పించి వచ్చాము. భక్తులు కూడా చాలా బాగా రావటము, ఈ కార్యక్రమాల్లో పాల్గొనడం కూడా జరుగుతుంది. ఈ కంకిపాడు గ్రామంలో ఇది చరిత్ర కలిగిన దేవస్థానం. ఇక్కడికి భక్తులు కూడా బాగా అధిక సంఖ్యలో వస్తాం. ఈ పూజా కార్యక్రమాల్లో పాల్గొనడం కూడా చాలా సంతోషకరంగా ఉంది. మా కమిటీ సభ్యులందరూ కూడా చాలా కష్టపడి ఈ కార్యక్రమాల్లో అందరూ కూడా చక్కగా పాల్గొని ప్రతి కార్యక్రమాన్ని కూడా చక్కగా విజయవంతం చేస్తున్నారు. 250 సంవత్సరాల చరిత్ర ఉంది మనకి ఈ శివాలయంలో. ఇక్కడికి వచ్చిన కాడి నుండి ప్రతి సంవత్సరం నవరాత్రులప్పుడు 9 రోజులు కూడా కంపల్సరీ వస్తాము. ఇక్కడ మా ఊళ్ళో కూడా ప్రతి ఒక్కరు అందరూ కూడా వస్తారు. కమిటీ సభ్యులు కూడా ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ వంతు కృషిగా పొద్దున్న సాయంత్రం ప్రతి ఒక్కరిని పట్టించుకుంటూ చందాలు పోగేస్తూ ప్రతిదీ కూడా చాలా బాగా చేస్తున్నారు. ఈ రోజు ఉదయం గంగాపాడు సమేత రామలింగేశ్వర స్వామి దేవస్థానం నుండి కంకిపాడు గంగానమ్మ తల్లికి సారీ చీరలు కూడా తీసుకెళ్ళడం జరిగింది. కమిటీ సభ్యులు అందరం కలిపి ప్రతిరోజు అన్నదానం జరుగుతుంది. కమిటీ సభ్యులందరూ కూడా కృషి చేసి ప్రతిరోజు కూడా అన్నదానానికి వచ్చినటువంటి భక్తులకే కానీ మన దర్శనం చేసుకునేటానికి వచ్చిన భక్తులనే కానీ కమిటీ తరఫున ఎటువంటి లోటుపాట్లు లేకుండా చేస్తున్నాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. మెగా డిఎస్సి కార్యక్రమంలో టీచర్లుగా నియామక పత్రాలు తీసుకున్న అందరినీ సీఎం చంద్రబాబు అభినందించారు. ఆంధ్రప్రదేశ్లో 15 డిఎస్సీలు జరిగితే అందులో 14 టీడీపీ హయాంలోనే జరిగాయని మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. బుడమేరు వాగు వరదలు వస్తే మా నియోజకవర్గ పరిధిలో గ్రామాలు మునిగిపోయే ప్రమాదం ఉందని తక్షణ చర్యలు చేపట్టాలని ఎమ్మెల్యే బోడ ప్రసాద్ ప్రభుత్వాన్ని కోరారు. వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మరణ తర్వాత ముఖ్యాంశాల్లో కలుద్దామంతవరకు చూస్తూనే ఉండండి మన పెనమలూరు న్యూస్.